మా కాలేజీ ఏజ్ అప్పటి నుంచి రాజకీయాలు వీటి గురించి పత్రికలో చదువుతుంటాం, మాట్లాడుతుంటాం, ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటుండటం వల్ల తెలుస్తూ వచ్చేది. అనేక సార్లు గుజరాతీ పార్టీ బీజేపీ అంతే అంతే అది తప్పించి ఇక అంతకుమించి సీన్ ఉండదు. ఆ తర్వాతన ఏదైతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల గెలిచినప్పుడు నార్త్ ఇండియన్ పార్టీ అనేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేటప్పటికి 1 by 1 ఏది కమ్యూనిస్టుల ఏరియాలో బీజేపీ గెలవడం అసాధ్యం అబ్బా అనేవాళ్ళు. కమ్యూనిస్టులే కనుమరుగైపోయారు బెంగాల్, త్రిపుర, కేరళలో. సరే, అది ఒక ఎత్తు. రెండో పక్కన ప్రాంతీయ పార్టీల ఏరియాలో గెలవడం కష్టం అనేవాళ్ళు. బిజు జనతా దళ అయిపోయింది, సమాజ్వాదీ పార్టీ అయిపోయింది, ఇట్లాగా 1 by 1 దాటుకుంటూ వచ్చింది. ఇంకా మిగిలినటువంటి ఏకైక అంశం తెలంగాణ, కర్ణాటక సాధ్యమా కాదా? కర్ణాటక ఇంతకుముందు విజయం సాధించారు. తెలంగాణలో ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లతో ఉన్నారు. వేస్తారు స్కెచ్. నెక్స్ట్ ప్రతిపక్ష స్థానమా, అధికార పక్షమా? ఇదే తెలంగాణలో జరగబోయేది. ఐదర్ అపోజిషన్ లీడర్షిప్ ఆర్ పొజిషన్లోకి రావటం. ఈ దిశగానే అడుగులు పడుతున్నాయి, స్కెచ్ వేస్తున్నారు. ఈ గ్రూపులు ప్రతి చోట ఉంటాయి. అది కలుపుకెళ్ళేటటువంటి తీరు, జనంలో టెంపర్మెంట్ వస్తే దానికి అంతటా అదే ఉంటుంది. బెంగాల్లో 8 గ్రూపులు ఉన్నాయి, ఒరిస్సాలో 4 గ్రూపులు ఉన్నాయి, అస్సాంలో 3 గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా ఎలక్షన్లో గెలవడం ముఖ్యం అన్నటువంటి పాయింట్ దగ్గర ఒక్కటే గెలిపించుకొస్తున్నారు.